అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా అణిచేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు, కానీ మీరు మాత్రం ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించి మరి ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది ఎవరి వల్ల కూడా దరిచేరకుండా ఉంటుంది. కళ నైపుణ్యాలు బలోపేతం చేపడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం అన్ని విధాలుగా మరి మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కూడా మెరుగైన ఫలితాలు అందుకోవడంలో సఫలీకృతమవుతారు. రాశివారు తొందరగా పరిప్రాంతంలో మెప్పును పొందగలుగుతారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ఇక బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు మీరు సాధిస్తారు. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చకండి. నాయకత్వ సామర్థ్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రతికూల ఆలోచనలను ఆధిపత్యం చెలాయించుకొని చూసుకుంటే మంచిది. ఈరోజు కేవలం మీరు సానుకూల ఆలోచనలు మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది. ఈరోజు రాష్ట్రాల్లో విత్తతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులైతే ప్రయోజనం పొందబోతున్నారు. చింతించవలసిన అవసరం లేదు. తొందరగానే క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడతారు. విద్యార్థులు అయితే ఇక కెరీర్ రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. విదేశాలకు సంబంధించినటువంటి మరియు పనులు కూడా జరిగిపోతాయి. ఆ పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడటం సాధ్యమవుతుంది. ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సామర్థ్యం అనేది పెరిగిపోతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని అయితే మరి తెలుస్తుంది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా ముఖ్యమైన వ్యక్తులను కలిసి మరి సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసులో ఉన్న ఉద్రిక్తత అనేది అధిగమించబడ్డం కూడా సాధ్యమవుతుంది. ఆగిపోయిన పనులు జరుగుతాయి. కొన్ని మంచి ఆఫర్లు అనేవి చాలా దూరం నుండి మీకు లభించే అవకాశం. నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరి తొందరగానే ఉద్యోగం లభిస్తుంది. మరి ఉద్యోగం కొరకు ఈరోజు ఉన్నటువంటి దోషాలు అనేది తొలగించుకోవడం కొరకు రాశివారు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు అనేది విష్ణుదేవునికి ప్రియమైనటువంటి తెల్ల జిల్లేడు చెట్టు వేరుని కనుక ఈరోజు మీరు వినాయకుని ముందు ఉంచి పూజించి ఆ తర్వాత సంకటహన గణిష్ట స్తోత్రము 4 సార్లు పఠించి కుడి చేతి కంకణానికి కనుక కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్న దోషాలన్నీ తొలగించబడి మీకున్న సమస్యలన్నీ తొలగించబడి మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మంచి ఉద్యోగం, మీరు కోరుకున్న ఉద్యోగం మీకు అందుతుంది. సంపద విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఎవరైనా ఉద్యోగస్తులు ఈ పరిహారం చేసినట్లయితే ఉద్యోగ ప్రదేశాల్లో ఉన్నటువంటి సమస్యల నుండి కూడా బయటపడతారు. ప్రజలతో మాత్రం తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది పెరిగిపోతుంది. ఈరోజు రాశి వల్ల మాత్రము సంకోచం అనేది తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. కుటుంబంలో ఆనంద క్షణాలు పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలున్న ఆకర్షణను అనుభవిస్తారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా ఉండాలి. అవగాహనతో మాత్రమే ముందుకు సాగాలి. ఈరోజు గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావడం అనేది మీరు సాధ్యమవుతుంది. ప్రయత్నాలను అయితే కొనసాగించాలి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహించాలి. మరి స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటారు. ఈరోజు రాశివారు మాత్రం మంచి అనుభూతి భార్యాభర్తల మధ్య పొందే అవకాశం కూడా ఉన్నది. మంచి సమయాన్ని కూడా గడిపేటటువంటి అవకాశాలు సందర్భాలు అయితే ఎదురవుతాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. భార్యాభర్తల సంభాషణ మధ్యలో మరి పాత జరిగిపోయిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోకపోవడమే మంచిది. లేకపోతే మాత్రము మరి గొడవలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంభాషించేటటువంటి సమయంలో మీరు జాగ్రత్త వహిస్తే మంచిది, శుభదాయకముగా ఉంటుంది.
ఈరోజు రాశి వారికి మరి లక్కీ సంఖ్య 97, లక్కీ కలర్ పసుపు, లక్కీ దిశ తూర్పు. ఇక పరిహారములో అయితే ఈరోజు రాశి వారు మాత్రము పేదలకు నలుపు రంగు దుప్పట్లను పంచిపెట్టట కారణంగా మరి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనము చేసుకుని నరస్వామి స్తోత్రాలను కనుక ఉదయం పూట మరి సాయంత్రం పూట జపించినట్లయితే కనుక చక్కని శుభాలనేవి అందుకోవడం సాధ్యమవుతుంది. ఇంకా నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగించబడుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.